ఒక మనసు రివ్యూ. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన నీహారిక, నాగశౌర్య హీరోయిన్లుగా రామరాజు దర్శకత్వంలో వచ్చిన ఒక మనసు ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా నిలిచింది. మొదటి సినిమా అయినా నీహారిక చాలా బాగా చేసింది. కథలోకి వస్తే సెటిల్మెంట్లు చేసే ఎమ్మెల్యే సూర్యగా శౌర్య, గవర్నమెంట్ ఆసుపత్రిలో డాక్టర్ సంధ్యగా నీహారిక తమ పాత్రలో ఒదిగిపోయారు. సినిమా ప్రారంభం కాగానే హీరో జైలు నుంచి విడుదలయ్యే సీన్ పెట్టి స్టోరీని మరింత ఆసక్తిగా మలిచాడు దర్శకుడు. అయితే సినిమా మెయిన్ కథను ఫ్లాష్ బ్యాక్లో చెప్పడం థ్రిల్ అనిపించింది. సినిమాలో హీరోయిన్లు ఎలా కలుస్తారు, వారి మధ్య ప్రేమ ఎలా మొదలైంది, చివరికి వీరి ప్రేమ గెలుస్తుందా ఓడిపోతుందా, హీరోకు సినిమాలో ఉన్న రాజకీయ నేపథ్యమేమి, ఎందుకు జైలుకు వెళ్లాల్సి వచ్చింది అన్న విషయం మనం స్క్రీన్పై చూడాల్సిందే. నెరేషన్ స్లోగా సాగినా స్క్రీన్ ప్లే బలంగా ఉండటం ఈ సినిమాకు ప్లస్ పాయింట్. కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రతి ఫ్రేము ఆర్టిస్టిక్గా ఉంచేందుకు దర్శకుడు జాగ్రత్త పడ్డాడు. గతంలో తాను తీసిన సినిమాల మాదిరే ఈ సినిమాలోనూ యూత్ను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు దర్శకుడు రామరాజు. ఫస్ట్ హాఫ్లో కొన్ని రొమాంటిక్ కామెడీ సీన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. సెకండ్ హాఫ్లో స్క్రీన్ ప్లే కొంత డల్ అనిపించినా కథ రివీల్ చేస్తూ నడిపించడం దర్శకుడి ప్రతిభకు అద్దం పడుతుంది. సినిమాలో హీరోయిన్ల మధ్య నడిచే ఎమోషన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా క్లైమాక్స్ కూడా బాగా పండించారు. పిక్చరైజేషన్ తగ్గట్టుగా సంగీతం ఉండటం సినిమాకు కలిసి వచ్చిన అంశం. కెమెరా వర్క్ కూడా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా గొప్పగా ఉన్నాయి. ఇంటర్వెల్ తర్వాత సినిమాలో కొన్ని సీన్లకు అదే పనిగా చొప్పించినట్లు ఉన్నాయి. వాటిని ఎడిట్ చేసి ఉంటే బాగుండేది. కామెడీ సీన్స్ కూడా ఇంకొంత ఉంటే బాగుండేదని సగటు ప్రేక్షకుడి అభిప్రాయం. సమ్మర్ తర్వాత వచ్చిన ఈ సినిమా ఫీల్ గుడ్ యూత్ కమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఫ్యామిలీ మొత్తం చూడదగిన సినిమా. చిత్రంలో రావు రమేష్, నాగినీడు, కృష్ణ భగవాన్, అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్ వంటి నటులు తమకు తాముగా నిరూపించుకున్నారు.